అందరికీ వందనాలు. నిన్న మనము ఒక డైలమా గురించి తెలుసుకున్నాము. సందిగ్ధత గురించి తెలుసుకున్నాము. ఆ సందిగ్ధతకి ఆన్సర్ ఏంటి అంటే సువార్తలో ఉందని మనం తెలుసుకున్నాము. అయితే సువార్తలో మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే తండ్రి తన కుమారుడిని, తన అద్వితీయ కుమారుడిని ఈ లోకంలోకి పంపించాడు. ఎందుకు పంపించాడు అంటే యోహాను 3వ అధ్యాయం 16వ వచనంలో ఏముంటది అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. సో ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటి అంటే విశ్వాసం ఉంచువాడు ఎవరైతే యేసుక్రీస్తు పైన విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్యజీవము పొందుతారు. ఆ యొక్క కార్యము దట్ ఈస్ గాడ్స్ విల్, దేవుని యొక్క చిత్తము అదే. ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మి విశ్వాసం ఉంచువారు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందునట్లు తండ్రి కుమారుణ్ణి అనుగ్రహించాడు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోకి పంపలేదు. చూసారా, ఈ లోకములోకి దేవుడు తన కుమారుణ్ణి ఎందుకు పంపాడు అంటే మనల్ని రక్షించడానికి, మనకు రక్షణ ఇవ్వడానికి. ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ఇస్ ఎక్స్క్లూజివ్, హీఈస్ ద ఓన్లీ వే. ఆ ఒకటే దారి మనకుంది. అది యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు పైన నమ్మకం ఉంచి, యేసుక్రీస్తు పైన విశ్వాసం ఉంచి ఉండడం వలననే మనము తండ్రి దగ్గర సమాధానపరచబడతాము. అయితే దేనిపైన మన విశ్వాసం ఉంచాలి? యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచడం అంటే ఏంటి అనేది మనం ఇంకా ముందు వీడియోస్లో చూస్తాము. కానీ ఇప్పుడు మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే తన ప్రజలని రక్షించడానికి. పాపము వలన వచ్చే జీతం ఏదైతే ఉందో మరణము, పాపం వలన వాళ్ళు దేవునికి మరియు మానవునికి మధ్యలో ఉన్న సంబంధం ఎలాగైతే తొలగిపోయిందో ఆ సంబంధాన్ని మళ్ళీ మళ్ళీ దేవునికి మనకి మధ్య శాంతిని కలిగింప చేయడానికి మరియు మనకి దేవునికి మధ్య సంబంధం రావడానికి, ఆ సంబంధాన్ని మళ్ళీ రికన్సైల్ చేయడానికి దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఇవాళ మనం ఇంకా కొద్దిగా లోతుగా వెళ్దాం. అసలు యేసుక్రీస్తు శిలువ పైన చేసిన ఆ యొక్క బలియాగం గురించి ఇంకా లోతుగా అర్థం చేసుకుందాం. శిలువ అంటే మనకు గుర్తుకొచ్చేది ఏంటి అంటే ఆ శిలువ పైన యేసుక్రీస్తు బలియాగం అయినాడు అని. ఆ శిలువ దేన్ని సూచిస్తుంది అంటే యేసుక్రీస్తు మరణము, దేవుని యొక్క ఉగ్రత అనేది ఆ దేవుని పైన రావడము, అదంతా మనకు తెలిసిందే. కానీ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం దీంట్లో తెలుసుకోవాలి. ఏంటి అంటే శిలువ పైన మనం చూసినట్టయితే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు తన ప్రజల కోసం పాపముల నిమిత్తం తనను తాను బలిగా అర్పించుకున్నాడు. మానవజాతి కనిపెట్టిన క్రూరమైన విధానాలలో అన్నిటికన్నా క్రూరమైనది ఏదైనా ఉంది అంటే ఆ శిలువ పైన శిక్ష. ఇది చరిత్రకారులు చెప్తారు దీని గురించి. ఇదే అన్నిటికంటే క్రూరమైన శిక్ష వేయడం, శిలువ పైన ఎవరినైనా వేయాలి అంటే. సో ఈ క్రూరత్వము 2 ముఖ్యమైన వాస్తవములను మనకు చూపిస్తుంది. మొదటిది దేవుని ఎడల మనకి ఉన్న శత్రుత్వము యొక్క తీవ్రత ఈ శిలువ చూపిస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, దేవుని ఎడల మనకి ఉన్న శత్రుత్వము యొక్క తీవ్రత అనేది ఈ శిలువ చూపిస్తుంది. దేవుడు ఎంతగా లోకంని ప్రేమించాడు అంటే తన అద్వితీయ కుమారుణ్ణి ఇచ్చివేశాడు. అలాగే ఇప్పుడు మనము మానవుని సైడ్ నుంచి చూసినప్పుడు ఎలా ఉంటుందంటే మరియు లోకము దేవుణ్ణి ఎంతగా ద్వేషించింది అంటే అది ఆయనను, తన కుమారుడైన యేసుక్రీస్తును అత్యంత తీవ్రమైన వేదనకు మరియు మరణానికి గురి చేసింది. సో అక్కడ మనము ఒక సైడ్ నుంచి చూస్తే దేవుడి ప్రేమ కనబడుతుంది, ఇంకో సైడ్ చూస్తే మనము ఎంత క్రూరంగా మనము దేవుణ్ణి
శిక్షించాము, అంటే యేసుక్రీస్తుని తీవ్రమైన వేదనకు మరియు మరణానికి గురి చేశామో ఈ యొక్క శిలువ మనకు సూచిస్తుంది. రెండవది, దేవునికి వ్యతిరేకముగా మనము చేసిన పాపములు యొక్క తీవ్రతను ఇది చూపెడుతుంది. దేవునికి వ్యతిరేకముగా మనము చేసిన నేరములు ఎంతగా శిక్షార్హమైనవి మరియు మనకు వ్యతిరేకముగా విధించబడిన ఈ యొక్క దండనలు ఎంత తీవ్రమైనవి అంటే అవి కేవలము దేవుని కుమారుని యొక్క వర్ణించలేని బాధ మరియు మరణముల ద్వారానే పరిహరింపబడగలవు అనే యొక్క సత్యాన్ని శిలువ మనకు తెలియజేస్తుంది. సో 2 విషయాలు. ఒకటి, దేవుని ఎడల మనకి ఉన్న శత్రుత్వాన్ని, ఆ శత్రుత్వం యొక్క తీవ్రతను శిలువ చూపెడుతుంది. రెండవది ఏంటి, దేవునికి వ్యతిరేకముగా మనము చేసిన పాపముల యొక్క తీవ్రత ఈ శిలువ చూపెడుతుంది. సో ఫస్ట్ది దేని గురించి? ఫస్ట్దేమో రిలేషన్, దేవునికి మనకు మధ్య ఉన్న శత్రుత్వము యొక్క తీవ్రతను చూపెడుతుంది. రెండవది సిన్, దేవునికి వ్యతిరేకముగా మనము చేసిన పాపం యొక్క తీవ్రతను ఇది చూపెడుతుంది. సో క్రీస్తు శిలువపై భరించిన శారీరక శ్రమ మరియు మరణములు అత్యంత ఆవశ్యకమైనవి. ఆయన శ్రమలు కేవలము మానవ క్రూరత్వము కంటే కూడా ఇంకా చాలా విషయాలు కలిగి ఉన్నదని మనము అర్థం చేసుకోవాల్సి ఉన్నది. శిలువపైన యేసుక్రీస్తుని దేవుని యొక్క తీర్పును యేసుక్రీస్తు అనుభవించాడు. సో అక్కడ మనం చూస్తాము, ఆ శిలువ పైన బలియాగమైన ఆ యేసుక్రీస్తు దేవుని తీర్పును అనుభవించాడు. దేవుని న్యాయము మన పాపముల నిమిత్తము పరిహారము కోరుకొనినది మరియు ఆయన ఉగ్రత మనపైన రగులుకొని ఉన్నది. దేవుని న్యాయమును తృప్తిపరచాలి అంటే దేవుని యొక్క ఉగ్రతను శాంతింప చేయుటకు మనము అనుభవించవలసిన ఈ యొక్క తీర్పును క్రీస్తు అనుభవించాడు. ఈ విధముగా ఆయన మన పాపములను భరించి మన స్థానములో ఒక శాపము, కర్స్, ఒక విధంగా మనం క్లియర్గా చూస్తే మన పాపములు ఆ శిలువ పైన యేసుక్రీస్తు భరించి మన స్థానములో ఒక శాపమై హీ బికేమ్ ద కర్స్, దేవుని వలన విడిచిపెట్టబడి మనకి వ్యతిరేకముగా ఉండిన దేవుని యొక్క ఉగ్రత యొక్క సంపూర్ణతను భరించాడు. సో ఇప్పుడు ఇంకా కొద్దిగా లోతుగా చూస్తే క్రీస్తు మన పాపములను మోసాడు అన్నది మనం చూస్తాం. శిలువ పైన మన పాపములు క్రీస్తు మీద మోపబడినవి, అంటే మన పాపములు క్రీస్తు యొక్క లెక్కలో వేసి వాటిని ఆయన పాపములుగా ఎంచాడు. చూసారా, మన పాపములు క్రీస్తు మీద మోపబడ్డాయి. దేవుడు మన పాపములు క్రీస్తు యొక్క లెక్కలో వేసి వాటిని క్రీస్తు యొక్క పాపములుగా ఎంచాడు. దీని ఫలితముగా, దిస్ ఈజ్ సబ్స్టిట్యూషన్, దీని ఫలితముగా క్రీస్తు దేవుని తీర్పు సింహాసనము ఎదుటగా, దేవుని యొక్క సింహాసనము ఎదుట యేసుక్రీస్తు నేరస్తునిగా ప్రకటించబడ్డాడు మరియు నేరారోపణ చేయబడిన వాడిగా చూడబడ్డాడు. యెషయా 53వ అధ్యాయం 6వ వచనంలో ఏముంటుంది అంటే, ఒకసారి మనం బైబిల్ తీస్తే యెషయా 53వ అధ్యాయం, ఫాస్ట్గా వెళ్ళి 53వ అధ్యాయము 6వ వచనంలో ఏముంటుందంటే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. మన దోషములు అనేది క్రీస్తు పైన యెహోవా మోపాడు. చూసారా? సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో యేసుక్రీస్తు పైన మన పాపములు మోపబడినవి మరియు అక్కడ మనం చూసినట్లయితే ఆ శిలువ పైన ఆయన యొక్క నీతి మనకు అనుగ్రహించబడ్డది. తద్వారా దేవునికి మనకు మధ్య శాంతి కలిగింది. ఇప్పుడు దేవుడు మనల్ని ఏ విధముగా చూస్తాడంటే, యేసుక్రీస్తు యొక్క నీతి మన పైన ఉండడం వలన మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. సో ఇంత గొప్ప విషయం అనేది ఆ శిలువలో జరిగినది.
ఇంకా నెక్స్ట్ సెషన్లో శిలువ గురించి ఇంకా లోతుగా ధ్యానిద్దాం. థ్యాంక్ యూ.